పరువు పోకుండా ఒక రోజు వెళ్ళిందంటే ఆ రోజు పాకిస్తాన్కి వ్యర్థం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమ్మిట్ లో ఈ బట్లర్ షరీఫ్ మనం చూసాం. ఆయన నిజంగా వరల్డ్ లీడర్ అయినా జ్యూస్ సప్లై చేయడానికి వచ్చాడు మనకు అర్థం కాలేదు. నిజంగా అలా పెట్టాడు ఎక్స్ప్రెషన్. ఇవాళ పరువు ఎలా పోయిందంటే పుతిన్ గారు తెలుసు కదా, వ్లాదిమిర్ పుతిన్ గారు మొన్న భారతదేశం వచ్చి వెళ్ళారు. ఆయన కలవడానికి 30-40 మంది రూమ్ లో కూర్చున్నారు. షెహబాజ్ షరీఫ్ తో పాటు ఈ పాకిస్తానీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఎదురుగా రష్యన్ ఫ్లాగ్ వేసుకొని కూర్చుంది. ఆ కుర్చీలో ఎవరు లేరు. ఆయన ముందేమో రష్యన్ మీడియా వీడియో తీస్తుంది. 1 నిమిషం అయింది, 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది, టైం అలా వెళ్తానే ఉంది. ఆయన మొహం ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. అక్కడ పక్క రూమ్ లోనే వ్లాదిమిర్ పుతిన్ గారు కూర్చున్నారు. ఆ విషయం ఆయన కూడా తెలుసు. ఈ వీడియో బయటకు వెళ్తే ఆయన పరువు పోద్దనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఇలా ఒక 40 నిమిషాలు ఆ వ్యక్తి కూర్చున్న తర్వాత ఇంకా లోపల ఉండే బాధ తట్టుకోలేక అది బయటకు ఉప్పొంగిపోయి పక్క రూమ్ లో ఉండే పుతిన్ గారిని కలవడానికి వెళ్ళాడు. ఎలాగా ఎదురుగా ఉండే ఇషక్దర్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు. సరే తాడో పేడో తేల్చేద్దాం, షరీఫ్ కమ్ టు మై రూమ్ అని పుతిన్ పిలిచినట్టు ఆహ్వానం లేకుండా కోటది సర్దేసుకొని బ్యాచ్ అంతా బయలుదేరింది. ఎవరు? ఈ పాకిస్తానీ బ్యాచ్. ఆయన వెయిట్ చేపిస్తుండగా ఒక లీడర్ వచ్చి లోపల రావడం ఆయనకి చాలా కొత్త. సరే వచ్చాడు కదా అని చెప్పి ఫోటో తీపిచ్చేసి 15 నిమిషాలు ఆయన బయటకు తోస్తుంది. ఇవాళ ఆయన పరువు గంగలో కలిసిపోయింది. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. డన్.